హలో గాయ్స్, నేను మీ తేజస్విని. ఈరోజు మనం సింపుల్గా ఇంట్లో రసం ఎలా ప్రిపేర్ చేద్దాం చూద్దాం. సో దీనికి వచ్చేసి ముందుగా మనము ఒక రసం పౌడర్ని తయారు చేసుకోవాలి. దీనికి 1 స్పూన్ ఆఫ్ జీరా, 1 స్పూన్ ఆఫ్ కొరియాండర్ సీడ్స్, 1 స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ అండ్ 1 స్పూన్ కందిపప్పు వేసుకొని ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక తిప్పుకోండి మిక్సీలో. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా తెల్లగడ్డలపాయలు వేసుకొని ఇంకో తిప్పుకుంటే మన రసం పౌడర్ వచ్చేసి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము చింతపండు ఒక 1 అవర్ ముందు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాక మీకు అంటే నలుపుకొనికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అదే వాటర్లో అంటే మనం తాగే నీళ్ళు యూజ్ చేస్తాం కాబట్టి అదే వాటర్లో చింతపండుని బాగా నలుపుకొని వడగట్టుకోవాలి చేత్తోనే. ఆ గుజ్జులో ఇంకా అంటే పులుపు ఉంటుంది కాబట్టి ఇంకోసారి వాటర్ వేసుకొని ఇంకోసారి నలుపుకొని ఇలా వడగట్టుకోండి. స్టిల్ దీంట్లో ఏదో ఒక కొన్ని పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇంకోసారి చేత్తోనే వడగట్టుకుంటే మంచిది. మీరు ఫిల్టర్స్ యూజ్ చేసి ఏంటంటే ఆ గుజ్జు అనేది ఉండిపోతుంది పైనే. సో అలా కాకుండా చేత్తో వడగట్టుకోండి. ఇప్పుడు ఇంకో దాంట్లో ఒక టొమాటో, నేను రసం పౌడర్ మనం చేసుకున్న దాంట్లో సగం రసం పౌడర్ వేసేసుకొని కొద్దిగా కరివేపాకు అండ్ సాల్ట్ వేసుకొని బాగా నలుపుకోండి. ఈ నలుపుకున్న వల్ల ఏంటంటే మీకు టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది అన్నమాట. సో ఈ ఉప్పు వేసేసి ఇవన్నీ అంటే ఈ 4 వచ్చేసి బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఏదైతే చింతపండు రసంని మిక్స్ చేసి పెట్టుకున్నామో దాన్ని దీంట్లోకి పోసేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా చేత్తోనే బాగా కలబెట్టుకోండి. ఇక్కడ మనము గెంట్లు అనేది ఏది యూజ్ చేయము, చేత్తోనే చేసుకుంటే రుచి అనేది ఇంకా మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సగం పౌడర్ వేసేసుకున్నాం కాబట్టి సగం ఉంటుంది. ఇప్పుడు మీరు దేంట్లో అయితే రసం చేసుకోవాలి, ఇక్కడ కడాయి యూజ్ చేస్తున్నాను. ఆ కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అనమాట. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాక మనం దీంట్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలా అండ్ కొద్దిగా జీరా ఇవన్నీ మనం ఆల్రెడీ ఈ పౌడర్లో వేసేసి ఉంటాం కాబట్టి ఆ పౌడర్ వేసేసుకొని దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆ నూనెలో కొద్దిగా ఏగేటట్టు చూసుకోండి కాసేపు. ఇలా ఆ పొడి ఆ నూనె అంతా ఏగిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా హీంగ్ వేసుకోండి. హీంగ్ అంటే ఎస్ఫోడియా, అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అది అంతా డ్రై అయిపోయింది, నూనె కూడా డ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఆ రసం ఏదైతే ఉంటుందో టొమాటో అన్నీ మిక్స్ చేసుకున్నామో అది వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పులుపు చూసుకోండి. ఇన్ కేస్ మీకు పుల్లగా అనిపిస్తుంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా పులుపు ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక తెల్లు వచ్చినాక ఆపేసుకొని దాంట్లో కొత్తిమీర చల్లుకొని అయిపోతుంది. బాయ్.